నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సారథ్యంలో జరుగుతున్న పోటీలు. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. 60వ జయంతి సందర్భంగా ఉమేష్ చంద్ర విగ్రహానికి పుష్పాంజలి సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్, గౌతమ్ హోటల్లో జరిగిన జయంతి సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, పోలీస్ అధికారి ఆర్కే రవికృష్ణ. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఏకంగా 239 మంది ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు ఎంపిక. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ ఉద్యోగాలను సాధిస్తున్నాం అన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమంపై తెనాల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరుగుతున్న ఈ పోటీలను టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించారు. ఒంగోలు జాతి పశువులు మన జాతి సంపద అనే విషయాన్ని మరువరాదని, ఇలాంటి సంస్కృతిని కాపాడే కృషిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతుల కోసం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహణ అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీలను మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏ కార్యక్రమం చేసినా రైతుని రాజుగా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎడ్ల బల ప్రదర్శనను చట్టబద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలు జాతిని కాపాడుతున్న రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలు జాతిని కాపాడుకునేందుకు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ నక్కా ఆనంద్ బాబు తన ప్రసంగంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ఎడ్ల పోటీల నిర్వహణ సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సభకు ముందు కూటమి పార్టీల నేతలు ఎన్టీఆర్, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెళ్లి మాణిక్యాలరావు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చూసుకో బహుకరించవలసిందిగా రాష్ట్ర సురేంద్ర గారిని మీరు సైడ్ ఐఎంపీ సాయి గారు ఎడంగా ఉండాలండి. అది తొంతి కొత్త తోళ్ళం ఈ రోజు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పోటీలకు వచ్చిన డైరీ ఫార్మ్స్ ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి తప్పై రెడీగా ఉండాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. 9వసారి ఇటువంటి కార్యక్రమం చేయడం, అందులో ప్రత్యేకంగా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ గారి స్ఫూర్తితో రైతాంగం కోసం, రైతు గ్రామాల్లో కష్టపడి ఈ రోజుకి కూడా ఆ వాతావరణం కోసం మనకి పరస్పరంగా మనం ప్రోత్సహించుకుంటూ పోటీలు ఏర్పాటు చేసుకుంటే ఒంగోలు ఎద్దులు ఏ విధంగా మన జాతి సంపదగా మనం భావించిన రోజులు మనం మర్చిపోకూడదు. ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా
ప్రతి సందర్భంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు ఇక్కడ చూసి ఆశ్చర్యపోయి ఇంత కష్టపడి మన వాళ్ళు పండిస్తున్న ధాన్యాన్ని చూసి ఎంతోమంది ఎంతో సంతోషంగా చెప్తూ ఉండేవారు. ఆ సంస్కృతిని మనం కాపాడడానికి కోసం పడుతున్న కష్టాలకి మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా రైతాంగానికి మనం పెద్దపీట వేయాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కనీస మద్దతు ధరే కాదు, గిట్టుబాటు ధర అనేది మనం ఆలోచించుకుని రైతు సంతోషకరంగా ఉండే విధంగా మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జరుపుకున్నా కూడా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఇది ఒక గౌరవప్రదంగా మనం ఇది ఒక రాజసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఈ జరుపుకునే దానికి ఎవరైతే సహకరిస్తున్నారో వచ్చిన అతిథులకి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి, ఎందుకంటే మా నాన్నగారి పేరు పెట్టుకోవటం ఆయనకి వ్యవసాయం పట్ల కానీ రైతు పట్ల కానీ మరి చదువుకున్నా కూడా ఎప్పుడు కూడా రైతు వ్యవసాయాన్ని నమ్ముకోవాలని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజున మనం ఈ మెమోరియల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నందుకు దానికి మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ ప్రాంగణానికి మరి కటారి కోటేశ్వర వారిని అదేవిధంగా ఆవుల సంవత్సరం వారిని స్మరించుకుంటూ ఈ ప్రాంగణానికి వారిద్దరి పేరును పెట్టుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మన ప్రభుత్వంలో కొంచెం పర్మిషన్ కావాలని చెప్పేసి కూడా అన్నారు. అంటే పర్మనెంట్గా ఇది పేరుగా గుర్తించట్లేదు, ఇది జంతువు హింసకి సంబంధించినట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, అడ్డుపడుతున్నారని. కానీ ఇక్కడ ప్రజలు చూసిన తర్వాత, రైతాంగం చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఇది క్రీడ కింద పరిగణించాలనే విధంగా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఆ విధంగా నేను తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా దీనికి కావాల్సినటువంటిది అంటే రైతాంగానికి కావాలి, ఎందుకంటే రైతులు కేవలం ఈ గిత్తల్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం కూడా వచ్చేటట్టుగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మొట్టమొదటి రైతు పక్షపాతంగా ఉండేటటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్ర ప్రభుత్వం ఆశిస్తులు, నరేంద్ర మోడీ గారి ఆశిస్తులతో ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. మన ప్రాంతం 180 మంది పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శనలు మరి వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. క్యాంపస్ ఉద్యోగాల వేటలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని కంపెనీల్లోనూ ఉద్యోగాలను పొందుతున్నారు. తాజాగా టాటా ఎలక్ట్రానిక్స్ లో ఏకంగా 239 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం ఇందుకు నిదర్శనం. హుసూర్, తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫికసీ గ్రూప్ చెన్నై ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 239 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ తెలిపారు. కాలేజీలో సోమవారం విలేకరుల సమావేశం వివరాలను తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం 2.4 లక్షలుగా చెప్పారు. ఉచిత వసతి సౌకర్యాన్ని కంపెనీలో కల్పిస్తుందన్నారు. డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. అందుచేతనే మ్యానుఫ్యాక్చరింగ్ లోనూ ఉద్యోగాలను తమ విద్యార్థులు అందుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంఆర్ఎఫ్ టాటా ఎలక్ట్రానిక్స్ లో తమ విద్యార్థులు 500 మంది ఎంపికయ్యారని తెలిపారు. టాటా 2000 మంది విద్యార్థులు తమ కాలేజీ నుండి ఉద్యోగాలతో బయటకు వెళ్లటం గర్వకారణమన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులను కంపెనీలు వివిధ కేటగిరీల్లో నియమిస్తామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజెస్ ముఖ్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సుమారు 36 సంవత్సరాల చరిత్ర. ఈ 36 సంవత్సరాల్లో సుమారు 26 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్థుల పైన క్యాంపస్ సెలక్షన్స్లో ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసే కనుక
దాంట్లో భాగంగా ప్రతి 5 సంవత్సరాలు ప్రతి 5 ఇయర్స్కి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న రంగాలకి అనుగుణంగా ఏషియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని తయారు చేసి వివిధ రంగాల్లో స్టార్టింగ్ కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వస్తే ఓన్లీ ఐటీ బేస్డ్ ఉద్యోగాలు స్టార్టింగ్లో ఉంటే ఆ తర్వాత క్రమక్రమంగా ఐటీతో పాటు నాన్ ఐటీ జాబ్స్ని వివిధ సెక్టార్లో ఏ రంగంలో ఆపర్చునిటీ వస్తే ఆ రంగంలో ఏషియన్ కాలేజ్ స్టూడెంట్స్ అవకాశాన్ని పొందే విధంగా ట్రైన్ చేసుకుంటే తీసుకొస్తాం. ప్రధానంగా ఈ సంవత్సరం కాలేజ్ నేను చాలా గర్వపడతా ఉన్నాను. ప్లస్ మా ప్రిన్సిపల్ రామచంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడున్న భారతదేశ సినారీలో ఐటీ రంగం లేదు సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చర్ రంగానికి దేశం ఎంతో ముందుకెళ్తా ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఓరియంటెడ్గా తయారు చేసి ఆ మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో కూడా ఈ సంవత్సరం పర్టికులర్గా ఏఎస్ఎన్ కాలేజ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ రీసెంట్గానే సుమారు 230 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్ రంగాన్ని దీంట్లో 239 మంది స్టూడెంట్స్ ఈరోజు సెలెక్ట్ అవుతారు. అంటే ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద అంటే ఏషియన్ డిగ్రీ కాలేజ్లో చదివే ప్రతి స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీతో ఒక ఉద్యోగ భద్రతతో బయటికి పంపే క్రమంలో అంటే వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ కాలేజ్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా కంపెనీ ప్లాట్ఫామ్ మీదకి పంపే క్రమంలో మారుతున్న పరిస్థితులకి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కాలేజ్ ఈరోజు ఈ సంవత్సరం పర్టికులర్గా ఐటీ రంగాలతో పాటు నాన్ ఐటీ రంగాల్లో మరి ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా గ్రోత్ ఉన్న మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఏషియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ తీసుకురావటం రామచంద్రాన్ని అభినందిస్తూ ఈ టాటా ఎలక్ట్రానిక్స్ 239 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసినందుకు యాజ్ అ చైర్మన్గా కంపెనీకి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ వీళ్ళకి శాలరీ కూడా సుమారు 2,40,000 రూపాయల ప్యాకేజీ ప్లస్ వీళ్ళకి వసతి కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా ఇది తమిళనాడు ఉన్న ఫ్యాక్టరీలో. సో ఇంత రామచంద్ర చెప్పినట్టు వీళ్ళు ఏ రంగంలో అంటే టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఉంది కాబట్టి ఈ రంగంలో ఈ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ రావడం. ప్రస్తుతం భారతదేశం మొత్తంలో కూడా ఉత్పాదక రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ఎస్టాబ్లిష్డ్ అవుతుంది, ఇంకా అవబోతుంది కూడా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ పేరుతో చాలా ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం, స్టార్టప్స్ కనుక ఎవరన్నా పెడితే ఉత్పాదక రంగంలో చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ పెరిగింది, దాంట్లో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అది దృష్టిలో పెట్టుకుని కళాశాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్పాదక రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలని డిగ్రీ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఉత్పాదక రంగంలో డిగ్రీ స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉంటాయి. డేటా ప్రాసెసింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, డేటా మేనేజ్మెంట్స్ వీటిల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అక్కడ అవకాశాలు ఉండవు. అందుకని ఆ ఉద్దేశంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉసూర్ తమిళనాడులో బేస్ అయింది. వాళ్ళ అఫీషియల్గా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో వాళ్ళ ఆర్గనైజేషన్కి, వాళ్ళ ప్లాంట్కి వాళ్ళ ఆథరైజ్డ్ రిక్రూటర్ ఎవరైతే ఎఫ్ఎక్ఎస్సి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చెన్నై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాంపస్కి వచ్చి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా సెలెక్టెడ్ లిస్ట్ని అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో 239 మంది స్టూడెంట్స్ ఏషియన్ కాలేజ్లో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం సెలెక్ట్ అవ్వడం జరిగింది. My name is Sri Pujita. I am studying BSc final year in Asian Degree College. Today I have placed in Tata Electronics company.
and our college supported us very much. Our mentor principal sir has supported to us in placement process. Our life skill program has supported very much for us. Thank you for the Tata Electronics and our principal sir for guiding us. అవునా. సో నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటున్నాను. సో మాకు ఇప్పుడు వచ్చిన కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా యూస్ఫుల్ ప్రెజెంట్ డేస్లో. సో ఈ కాలేజ్ వల్ల మేము మా లైఫ్ స్కిల్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవే మా ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి. ఈ ప్లేస్మెంట్స్లో మాకు ఇలాంటి చాలా కంపెనీస్లో జాబ్స్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ అలాగే ఆయన చేసే కృషి మా కోసం మా లైఫ్ని ఇంకా మంచి స్టేజ్లో ఉండడానికి ఆయన ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ మాకు ప్రెజెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాటా. ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డిగ్రీ అనేది ఇంపార్టెంట్. సో డిగ్రీతో పాటు మన లైఫ్లో మనం ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో మనం నేర్చుకుంటాము. మన ఫర్దర్ ఫ్యూచర్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో కూడా మనకు ఒక మంచి మెంటర్గా ఉండి మా ప్రిన్సిపల్ సార్ అనేది మాకు చాలా సపోర్ట్గా చేస్తూ ఉంటారు. మెయిన్గా గర్ల్స్ విషయంలో సార్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి మెయిన్గా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా పేరు మేఘన. నేను ఈ కాలేజ్లో చదువుకున్నా, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. సార్ చాలా మోటివేట్ చేస్తారు. సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ అనేది మా ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టాటా కంపెనీలో మాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్ రామ్చంద్ సార్. ఆయన గైడెన్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. అండ్ గర్ల్స్కి చాలా యూస్ఫుల్ అవుతారు. సార్ ఏమున్నా సరే ప్రికాషన్స్ కానీ మోటివేట్ కానీ చాలా ఈజీగా చెప్తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎన్ని చూసినా సరే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనం జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ టాటా ఎలక్ట్రానిక్స్. నా గోల్ ఒక రెప్యూటెడ్ కంపెనీలో మంచిగా జాబ్ చేస్తూ పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలని. అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఇక్కడ కాలేజ్ జాయిన్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నావు, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకా నువ్వు నేర్చుకోవాలి, జాబ్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతావు, అండ్ ఈ సార్ గైడెన్స్ వల్ల నువ్వు చాలా నేర్చుకున్నావు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వ్యవస్థలో మార్పు కోసం పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర పోరాడిన విధానాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజం కోసం పాటుపడాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విధి నిర్వహణలో రాజీ లేని పోరాటం చేసే మావోయిస్టుల తుపాకీ గుళ్లకు బలైన తెనాలికి చెందిన ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 60వ జయంతిని ఆదివారం తెనాల్లో ఘనంగా జరుపుకున్నారు. చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద సాయంత్రం జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉమేష్ చంద్రను కోల్పోవటం ప్రతి ఒక్కరిలో బాధగా ఉందన్నారు. సమాజం కోసం చేసిన సేవ, నిలబడిన విధానం చక్కటి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారికి స్ఫూర్తినిచ్చేలా ఉమేష్ చంద్ర సేవలు అందించారని చెప్పారు. ఉమేష్ చంద్ర ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని, ఆ కుటుంబం ప్రజలకు సేవ చేస్తున్న విధానాన్ని అభినందించాలని అన్నారు. కార్యక్రమంలో ఉమేష్ చంద్ర సతీమణి ఐఏఎస్ అధికారి చదలవాడ నాగరాణి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర గారు ఆ విధంగా మనం కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిలోనూ బాధ, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ మన సంస్కృతిలో 60 సంవత్సరాలు నిండినప్పుడు ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో ఆయన నిలబడిన విధానం, ఆయన సమాజానికి అందించిన ఒక చక్కటి స్ఫూర్తి, యువత ప్రత్యేకంగా ఏ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నమ్మకంతో వ్యవస్థలో ఒక మార్పు కోసం, సమాజం కోసం ఆయన చివరికి ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజున మీ అందరూ కూడా చూశారు, తెలుసుకున్నారు. మన ప్రాంతంలో మనందరం కూడా గర్వపడేది ఎప్పుడు కూడా గతం నుంచి మనకి ఎంతోమంది మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా నిలబడిన అనేక మంది దాతలుగా నిలబడ్డారు. కానీ పబ్లిక్ సర్వీస్లో, పోలీస్ సర్వీస్లో ప్రత్యేకంగా ఉమేష్ చంద్ర గారు అందించిన మన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ అధికారులు నింపే విధంగా చేశారు. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జీవితం సమాజానికి అంకితమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 60వ జయంతిని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ అధికారిగా విలువైన సేవలు అందిస్తున్న ఉమేష్ చంద్ర తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసి పోలీస్ శాఖ స్థాయిని మహోన్నతం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఈగల్ ఐజీ
ఆర్కే రవికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర తండ్రి చదలవాడ వేణుగోపాలరావు, ఉమేష్ చంద్ర సతీమణి చదలవాడ నాగరాణి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్రకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర జ్ఞాపకార్థం తండ్రి చదలవాడ వేణుగోపాలరావు పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఈగల్ ఐజీ రవికృష్ణకు అందజేశారు. ఇదే వేదికపై పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర ఉన్నతమైన ఆశయాలను ప్రశంసించారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ఉమేష్ చంద్ర స్ఫూర్తితోనే సివిల్స్ లోకి వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భౌతికంగా దూరమైన ఉమేష్ చంద్ర పోలీస్ వ్యవస్థలో చిరస్మరణీయులని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ధైర్య సాహసాలకు నిలువెత్తు రూపం ఉమేష్ చంద్ర అని, ఆయన ఆశయం శాంతి భద్రతలేనని నివాళి అర్పించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు అధికారులు, అభిమానులు పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర తల్లిదండ్రులు వేణుగోపాలరావు, నయనతార సతీమణి ఐఏఎస్ చదలవాడ నాగరాణి పర్యవేక్షించారు. 1999లో ఈ సంఘటన జరిగినప్పుడు నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. కెనరా బ్యాంక్లో యాజ్ ఎ క్లర్క్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లోనే అప్పుడు నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది ఎలా బాధపడ్డారో అదేవిధంగా బాధపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఆయన జీవితంతో స్ఫూర్తి పొంది సివిల్ సర్వీసెస్ రాయాలని చెప్పేసి అనుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని నేను తెలియజేసుకుంటున్నాను. కూడా అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకుంటాను ఉమేష్ చంద్ర గారికి నేను ఏకలవ్య శిష్యుడు అని చెప్పేసి. ఈరోజు కూడా నేను చేసే ప్రతి వర్క్లో, ప్రతి ప్రాంతంలో కూడా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఉమేష్ చంద్ర గారు ఉంటే ఇంకా కార్యక్రమాలు ఎలా చేస్తారు, ప్రజలకు ఎలాగ సేవ చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక సేయింగ్ నాకు నిరంతరం కలుసుకుంటూ ఉంటాను. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, ఏ స్మాల్ బాడీ ఆఫ్ డిటర్మైన్డ్ స్పిరిట్స్ ఫైట్ బై అన్ అన్కంచబుల్ ఫెయిత్ ఇన్ దర్ మిషన్ కెన్ ఆల్టర్ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి. ఉమేష్ చంద్ర గారు కూడా భారతదేశ పోలీస్ చరిత్రని ఆయన తిరగ రాశారు. ఫ్యాక్షనిస్టులు కానీ, మావోయిస్టులు కానీ వాళ్ళందరినీ కూడా చట్టానికి వ్యతిరేకమైన శక్తులు ప్రతి శక్తితో ఆయన పోరాడారు. ఆయన ప్రాణాలు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాదని, రాజ్యాంగాన్ని కాదని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ, కాలం చెల్లిన ఆలోచనలు, అర్థం పర్థం లేని సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి వ్యవస్థ ఈరోజు మన కళ్ళ ముందే పూర్తిగా కూడా అంతరించిపోయింది. ఇంకో 2 రోజుల్లో డెడ్ లైన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఉమేష్ చంద్ర గారికి 60వ జయంత్యోత్సవం సందర్భంగా వారికి ఇస్తున్నటువంటి వ్యవస్థ అంతరించిపోవడం అంటే చాలా గొప్ప చెప్పి నేను భావిస్తాను. అటువంటి సందర్భాల్లో మరి ఒక గొప్ప మహనీయుడు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిని ఈ 60వ జయంత్యోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా గొప్ప అంశం. ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా వేమూరు, నేను కంటెస్ట్ చేసినప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. నేను 94-99 నేను ఉంటే తర్వాత బాబు అక్కడి నుంచే 3 సంవత్సరాలు. 2 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రావు కానీ, అదేవిధంగా వేణుగోపాలరావు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ మా అందరికీ అతి దగ్గరగా ఉండే కుటుంబాలు. ఆయన గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు, అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే అక్కడ వేడుకలు జరుపుకుంటా ఉంది సందర్భం. ఎవరిదైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన పనిచేసిన విధానం, ఆ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో ఆయన పనిచేసిన విధానం మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకం. నక్సలిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, లేకపోతే గూండాయిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, ఏ రకంగా ఈవెన్ పొలిటికల్ వార్ కూడా. నేను ఇందాక బుక్లో చదువుతా ఉంటే దెర్ ఇస్ ఎ వార్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని
మీరు పురిపుచ్చుకొని ఈ సమాజానికి ఈ రకంగా అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి నిజంగా ఈ రోజున ఘనమైన నివాళి జయంతి వేడుకల ద్వారా మనం ఇవ్వటమే కాదు, సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వెనుకబడిన వర్గాలతో కలిసి పనిచేస్తూ ఒక కమిట్మెంట్తో ముందుకు వెళుతోందని, ఈరోజు 8 మందికి 3 చక్రాల బళ్లు ఇవ్వటం సంతోషంగా ఉందని మున్సిపల్ కమిషనర్ జె. రామప్పలనాయుడు అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సిటీ కోఆర్డినేటర్ కన్సర్ల రజని అధ్యక్షతన సోమవారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో హెయిర్ పిక్కర్స్ కు ప్రత్యామ్నాయంగా జీవనోపాధులను పంపిణీ చేశారు. 8 మందికి 3 చక్రాల బల్లబండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్బీసీ డిప్యూటీ డైరెక్టర్ శామ్యుయల్, అనిల్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఆరోగ్య అధికారి ఎస్. బాబు, డిఆర్డీఏ ఏపీఎం కె. జయశ్రీ, ఓఎల్సీ టీచర్స్ కె. హవీలా పాల్గొన్నారు. వేస్ట్ పిక్కర్స్, హెయిర్ పిక్కర్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని డాక్టర్ ఎస్. బాబు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ శామ్యుయల్, అనిల్ మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్లు మరియు హెయిర్ పిక్కర్లకు జీవనోపాధులు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రూరల్ అండ్ అర్బన్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉండేటువంటి వేస్ట్ పిక్కర్స్ అందరికీ కూడా సైకిల్స్ 1.3 ల్యాక్ వాల్యూ అయినటువంటి 8 సైకిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి డిబిఆర్సి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ సంస్థ తరపున డిప్యూటీ డైరెక్టర్ గారు అనిల్ గారు, అట్లాగే మన అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఎంపీ రజని అండ్ మా ఎంఏహెచ్ఓ గారు అందరూ కూడా ఈరోజు ఆ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఈ డిబిఆర్సి తరపున మాకు అనేక రకాల కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కోఆపరేట్ చేయమని కూడా అడుగున్నారు. అట్లాగే మేము కూడా డ్వాక్రా మహిళల తరపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, రెండవది ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కానీ, అట్లాగే చైల్డ్ లేబర్, ఇట్లా చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ హ్యాండ్ పిక్కర్స్ అంటే వాళ్ళు హ్యాండ్తో చాలా దూరం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవన్నీ కూడా లేకుండా ఈజీ మూవబుల్గా ఒక వెహికల్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది సో వాళ్ళ లైవ్లీహుడ్ని కూడా ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది. అందుకోసమని స్పెషల్ థ్యాంక్స్ టు డిబిఆర్సి ఆర్గనైజేషన్. ఈరోజు మన మున్సిపాలిటీలో డిబిఆర్సి తరపున స్వచ్ఛంద సంస్థ తరపున ఒక ర్యాట్ పిక్కర్స్కి 8 మందికి ఈ రిక్షాస్ ఇవ్వటం జరిగింది. సో వీళ్ళ జీవన విధానంలో మార్పుల కోసం ఆర్థికంగా వాళ్ళని చైతన్యవంతులను చేయడానికి డిబిఆర్సి సంస్థ ఇదివరకు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. సో ఇదివరకు కూడా అడ్లంగే కాలనీలో ఈ రిక్షాలు ఇవ్వటం జరిగింది ఈ ర్యాట్ పిక్కర్స్, వేస్ట్ పిక్కర్స్ కోసం. సో అలాగే ఈ సంస్థ సో చాలా నిబద్ధతతో నేను చాలా ఎన్జిఓస్ని చూశాను. సో వాటిల్లో నిబద్ధతతో వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని సో ఈ వేస్ట్ పిక్కర్స్ని సో ఇలాంటి రిక్షాలే కాకుండా వాళ్ళకి మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టారు వాళ్ళు ఎంఆర్ఓ గారిని అందరినీ పిలిచి సో వాళ్ళకి ఏమన్నా ఇలాంటి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి సో వాళ్ళ వంతు కృషి విత్ కమిట్మెంట్తో సో ఇక్కడ ఉన్న ఈ ప్రతినిధులు అందరూ సో చాలా కమిట్మెంట్. నిజంగా వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా గౌరవం, ఆశ్చర్యంగా కూడా, ప్లస్ ఇలా ఉండాలనేది ఒక రోల్ మోడల్గా వాళ్ళ ముందల ఇలా చెప్పడం కాదు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో కృష్ణవారి మిత్ర బృందం సహకారంతో అన్నదానం చేశారు. స్వర్గీయ గారపాటి వినోద్ కుమార్ జ్ఞాపకార్థం కృష్ణగారి మిత్ర బృందం సహకారంతో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేశారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షురాలు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కొలకలూరు కిరణ్, గోవాడ రామకృష్ణ, తుపాకుల ఎర్రబాబు, తిర్లిక్క భార్గవ్, మొరళ్ల మణికంఠ, కుర్రా అనుదీప్, షేక్ మొయిన్, చేతపూడి కిరణ్ బాబు, కాటం భానుప్రసాద్, బి గౌతమ్, షేక్ నాగూర్వలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం గారపాటి వినోద్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి అకాల మరణాన్ని చిందిస్తూ వాళ్ళ మిత్రులు కృష్ణ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వినోద్ కుమార్ ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతి చేయవాలని చెప్పేసి వాళ్ళ మిత్రులంతా కోరుకుంటున్నారు. అలాగే
మరి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలను బట్టి చూస్తే మరి ఒక మిత్రుడి కోసం మరి ఈరోజు ఇంతమందికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ఆ మిత్రుడు ఆశీస్సులు వీళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ముఖ్యంగా కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనుకోకుండా గారపాటి వినోద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతని జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. టౌన్ చర్చి దగ్గర స్టాండ్లో మంచి డ్రైవరు, మంచి స్నేహితుడు, కూడా అందరితో కలుపుగోలు వ్యక్తి, ఉన్నతమైన మనసున్న వ్యక్తి. అలాంటి అతను ఈరోజు మాతో పాటు లేకపోవటం మేము కొంచెం చింతిస్తున్నాం. వేసవి ఎండలు ముదురుతున్న కారణంగా పట్టణ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మోవా ఎస్ బాబు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆరోగ్య అధికారి డాక్టర్ మోవా ఎస్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. వేసవి జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. పిల్లలు, పెద్దలు సాధ్యమైనంత వరకు పగటి వేళ బయటకు రాకుండా ఉండాలని చెప్పారు. అవసరమైన పక్షంలో తెల్లని దుస్తులు వదులుగా ఉన్నవి ధరించాలని, తలకు టోపీ పెట్టుకోవాలని లాంటి జాగ్రత్తలను సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆల్రెడీ సమ్మర్ ఎప్పుడో స్టార్ట్ అయింది. సో దాదాపు ఒక 3-4 డేస్ నుంచి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయినాయి. సో ఈ వడదెబ్బ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మీకు చెప్తాను. సో ఫస్ట్, ఈ వడదెబ్బ అనేది ఎక్కువ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో, ముసలి వాళ్ళల్లో చర్మం చాలా పల్చగా ఉండి శరీర భాగాల నుంచి వాటర్ ఎవాపరేషన్ అనేది వీళ్ళల్లో ఎక్కువ జరుగుతుంది. అందుకని ఈ వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఈ ఏజ్ గ్రూప్ చిన్నపిల్లల్లో, వృద్ధులలో ఎక్కువ ఉంటుంది. సో అందుకని పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంతేకాకుండా వడదెబ్బ చాలా ప్రమాదకరం. సో ఈవెన్ వడదెబ్బలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిహైడ్రేషన్ వస్తుంది. అండ్ వాటర్ మన బాడీలో, శరీరంలో ఉన్న ఈ లవణాలు ఈ చెమట ద్వారా బయటికి వెళ్ళిపోయి డిహైడ్రేషన్ జరిగి ఈ సన్ స్ట్రోక్ వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పలుచటి దుస్తులు, అలాగే లూజుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఎండలో బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఏదన్నా గొడుగు కానీ అలాంటి వాటిని తీసుకువెళ్ళాలి. అలాగే శరీర దుస్తులు కూడా ఎక్కువ వైట్ కలర్, అలాంటి ట్రాన్స్పరెంట్, అంటే ఎక్కువ ఈ వాటర్ ఎవాపరేషన్ లేకపోతే సన్ లైట్ని లేకపోతే సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండాలి. నల్లటి దుస్తులు ధరించకూడదు. అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ అలాంటివి, వాటరు ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ లాంటివి, ఈ తాటికాయలు ఇలాంటివన్నీ పర్టికులర్గా మనకి లవణాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ కానీ, మజ్జిగ కానీ, పుచ్చకాయ కానీ, ఇలాంటి ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఒక భాషలో మాట, పాటకు రెండింటికి ప్రాధాన్యత ఉంటుందని, ఒక్కోసారి మాట కంటే పాట ఎక్కువ శక్తివంతమైందని భావిస్తారని ప్రముఖ కవి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నెలవారీ సమావేశం ఆదివారం రాత్రి కవిరాజా పార్క్లోని అసోసియేషన్ భవనంలో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ కవి, విశ్రాంత ఉపాధ్యాయులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి పాటతో నా పయనం అనే అంశంపై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారాలను అందుకున్న ఐనాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణలు తమ అనుభవాలను వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు త్రిపురనేని రత్తయ్య, సుగ్గుల రామకృష్ణ, కోటి రామకృష్ణారావు, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో తెనాలిలో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణయ్య గారిని ఈ నెల సమావేశంలో ఆహ్వానించి ఆయన సస్పెన్షన్, ఆయన బహు ప్రజ్ఞాశాలి, దాత, ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అన్ని రకాల సహాయం చేశారు. అటువంటి వ్యక్తిని సన్మానించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారాన్ని అందుకున్న మన తెనాలి వాస్తవ్యులు శ్రీ ఐనాల మల్లేశ్వరరావు గారు, శ్రీ వెంపటి సత్యనారాయణరావు గారు ఇద్దరే కూడా ఈ సంఘానికి సభ్యులే.
వాళ్ళను కూడా ఈ సందర్భంగా మనం సన్మానించుకుంటున్నాము. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాటసారుల దాహార్తి తీర్చేందుకు పురపాలక సంఘం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణంలో పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు చెప్పారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వేసవి ఉపశమన కేంద్రాన్ని సోమవారం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు. ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మజ్జిగ పంపిణీకి సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, మున్సిపల్ మేనేజర్ జయకర్, ఆంధ్ర ప్యారిస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజగోపాల్, అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్, ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాజగోపాల్ అండ్ మిగతా డిపార్ట్మెంట్ మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఒక 100 లీటర్స్ మజ్జిగని స్పాన్సర్ చేశారు. లాస్ట్ 2 days బిఫోరు గ్రామ సచివాలయం ఎంప్లాయీస్కు ఒక 80 లీటర్స్ స్పాన్సర్ చేశారు. అట్లాగే ఎంప్లాయీస్లో కూడా కొంతమంది వ్యక్తిగతంగా 40-50 లీటర్స్ ఇట్లాగా మజ్జిగ స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే వాళ్ళ పేరుతో ఇక్కడ ఈరోజు మజ్జిగ దాతాన్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే టెంపరేచర్ కూడా పెట్టాము. కొన్ని చైర్స్ కూడా ఒక 8 చైర్స్ ఏర్పాటు చేసాం. అలాగే తాటాకులతో ఒక పందిరి లాంటి వేసాం. చల్లగా ఉండి మార్కెట్ ఏరియాలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్ళే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. పోలీస్ శాఖకు చెందిన అర్జీలు 3, వ్యవసాయానికి సంబంధించి 1, ఎంటీఎంసీ పరిధిలో 1 అర్జీ వచ్చాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో శ్రీధర్ బాబు అర్జీలను స్వీకరించారు. నా పేరు కన్నేటి రజనీ కుమారి అండి. మా హస్బెండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటారు. నన్ను పట్టించుకోకుండా వేరే ఆమెతో ఉంటా నన్ను చాలా చిత్రహింసలు చేశారు సార్. 10 years నుండి జరుగుతుంది సార్. మెయింటెనెన్స్ కూడా ఇవ్వకోకుండా నాకు ఆరోగ్యం అసలు సరిగ్గా లేదు సార్. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టారు. నాకు న్యాయం కావాలి సార్. ఆఫీస్లో అర్జీ ఇచ్చాను సార్. నేను గ్రీన్వెన్స్లో నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. దళితుల్లోని మాల, మాదిగ సామాజిక వర్గాలను అసభ్యంగా దూషించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో కాజీపేటకు చెందిన నిందితుడిని, అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. మండలంలోని కాజీపేటకు చెందిన చెల్ల నాగరాజు చెన్నైలో కరెంటు పనులకు వెళ్తూ ఉంటాడు. చెన్నైలో పనిచేయగా వచ్చిన డబ్బుతో గ్రామానికి వచ్చి మద్యం తాగి తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ నెల 26న చెన్నై నుండి వచ్చిన నాగరాజు 27న ఫూట్గా మద్యం తాగాడు. నందివెలుగు గుంటూరు రోడ్లో గుంటూరు నుండి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక అతని భార్య బైక్పై వస్తుండగా మార్గ మధ్యంలో కాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యను నెట్టివేసి అసభ్యంగా దూషించాడు. దంపతులు కొలకలూరు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్పై కొలకలూరు సెంటర్లోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి మాల, మాదిగ సామాజిక వర్గాల ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్య పదజాలంతో మరో వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తూ ఉండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడటంతో ఆమె పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యానికి బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రైడ్ షీట్ తెరవనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె ఆనంద్ సిబ్బంది ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొలకలూరు గ్రామానికి చెందిన వివేక్ అనే అతని భార్య కోమలి అనే వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎదురుగా పశువులు మంద ఎదురొస్తే పక్కన ఆపకుండా వెళ్తున్నాడని అక్కడ తాగి ఉన్న చల్లా నాగరాజు అనే వ్యక్తితో గొడవ జరుగుద్ది, ఒక ఆల్టర్కేషను. ఈ ఆల్టర్కేషన్ జరిగిన దాని ఈ చల్లా నాగరాజు అనే అతను తాగి ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు. ఎందుకన్నా నేను ఫ్యామిలీతో ఉన్నాను, నన్ను బూతులు తిట్టమాక, నేను కూడా కొలకలూరు విలేజ్ అని మాది అని చెప్పి అంటే ఇతను కొలకలూరు అనగానే కొలకలూరు మాదిపల్లి అనగానే అతను క్యాస్ట్ అబ్యూజ్ చేస్తాడు. అతను ఫ్యామిలీతో ఉన్నాడు, సరిపెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ చల్లా నాగరాజు అనే అతను ఆ తాగిన మత్తులో దానికి సంబంధించిన
ఒక వీడియో అతను స్వయంగా రికార్డ్ చేసుకొని అతనికి ఫేస్బుక్ ఉంటుంది, ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు. ఈ అప్లోడ్ చేసిన క్రమంలో మాకు వచ్చిన అతను చూసి ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చి మాకు ఇలా మమ్మల్ని కులదోషం చేశాడు, నన్ను మా ఫ్యామిలీని అబ్యూజ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వగానే మేము SC/ST యాక్ట్ కింద కేసు రిపోర్టు తీసుకొని FIR రిజిస్టర్ చేశాం. అతన్ని ఈ చల్లా నాగరాజ్ అని అతను కాజీపేట గ్రామస్తుడు. అతను మద్రాసులో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తాడు. తల్లి తప్పితే ఎవరు లేరు, భార్య కూడా అతన్ని వదిలేసింది. 26వ తారీఖున మద్రాసు నుంచి వచ్చాడు. వచ్చి వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతూ 27వ తారీఖున ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నేరం చేశాడు. అతన్ని మేము నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు SC/ST యాక్ట్ కింద అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతని మీద తర్వాత మేము బైండ్ ఓవర్ చేస్తాము. ఇటువంటి చర్యలు కులానికి సంబంధించిన బూతులు తిట్టడం, అబ్యూజ్ చేయడం అనే దాని మీద అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూశారో అతను హెచ్చరించారు. దాని మీద అతను మరలా దాన్ని డిలీట్ చేసి మాలాని తిట్టాను, నన్ను క్షమించండి అని ఒక క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా దాంట్లో మళ్ళీ అప్లోడ్ చేశాడు. బట్ ఇవన్నీ కూడా తాగిన మత్తులో చేయడమే కానీ అక్కడ ఇంటెన్షన్ అనేది వేరే విధంగా లేదు. కాబట్టి అందరూ దీన్ని సహృదయంతో తెనాలి కానీ అందరూ ఈ వీడియో ఎవరు చూసి బాధపడిన వాళ్ళు అందరూ కూడా సహృదయంతో అది అతను తాగి చేసిన తప్పుగానే మీరు పరిగణించాలి. మేమైతే చట్టపరంగా కఠినంగా అమలు చేస్తాము. అతనికి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఎవరు చేయకుండా అందరికీ కూడా అతను లెసన్ అయ్యే విధంగా ఈ కేసుని మేము బిల్డ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. ఏమీ లేవు, ఇతని కేసులు ఏమీ లేవు. భార్య ఒక తల్లి ఉంది, ఆ తల్లిగారిని కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఆ వీడియోలో ఆ తల్లిగారు కూడా నువ్వు స్నేహం చేసింది మాదిగలతోనే కదా, అక్కడే గొడవ పడలేకపోయావని చెప్పడంతో ఆవిడని కూడా ఇప్పుడు మనం ముద్దాయిగా చేర్చాము. వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఎవరో లేదు. తండ్రి 20 సంవత్సరాలు అయింది, వదిలేసి వెళ్ళిపోయాడు. భార్య పెళ్లి చేసుకుని ఇతను తాగుపోతూ ఇతని హెరాస్మెంట్ ఇష్టం లేక ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడే ఉంటాడు, మద్రాసు వెళ్ళి పనులు చేసుకుంటాడు. వచ్చిన ఎలక్ట్రీషియన్ చేసిన డబ్బులతో వచ్చి ఊర్లో తాగి మళ్ళీ డబ్బులు అవగానే మద్రాసు పనికి పోతాడు. ఆ క్రమంలో 26 మార్చిన అతను ఊర్లోకి వచ్చాడు. 27 మధ్యాహ్నం ఈ వివేకాన్ని అతనితో రోడ్డు మీద గొడవపడి ఈ న్యూసెన్స్ అంతా జరిగింది. ఒక అతను నన్ను తిట్టాడు, ఆ కోపం మీద నేను తిట్టాల్సి వచ్చింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ క్షమాపణలు కోరుకున్నాను. ప్రతి ఒక్కరిని, ఆడ మగ పెద్ద చిన్న అందరినీ అందరికీ అదే అంబేద్కర్ బొమ్మ దగ్గర అందరినీ క్షమాపణ కోరుకున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఇవాళ కోర్టుకు పెడుతున్నారు. నేను చేయడం ముమ్మాటికి తప్పే. ఆ మాటే నేను అక్కడికి వచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను చెప్పను కూడా చెప్పాను, ఇట్లా దూషించడం నా తప్పేను, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయను అని చెప్పాను. నాకు ఎవరి మీద కక్ష లేదండి. అతను గబాల్ని నన్ను తిట్టేసి వెళ్ళటం వల్ల వెళ్ళేటప్పుడు కూడా పలానా అని చెప్పని అనుకుంటా వెళ్ళాడు. ఆ మాటే నాకు ఇదే పల్లెలో మాదిగల కుర్రోడిని అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. ఒక దెబ్బ నన్ను వేసి ఆ విషయం మీద నేను తిట్టాల్సి వచ్చింది. అంతేగాని వేరే కక్షలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణ పనులను చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు సోమవారం పట్టణంలోని 4వ వార్డు శాఖమూరి వారి వీధిలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం పనులు ప్రారంభించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. మాజీ కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, గుమ్మడి రమేష్ స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘం పరిధిలో 4వ వార్డులో మనకి ఒక సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా వచ్చున్నారు. అట్లాగే గౌరవ మంత్రివర్యులు లాస్ట్ మీటింగ్లో కూడా ఏవైతే మనకి లోలాంగ్ ఏరియాస్లో ఉన్నాయో, వర్షం పడితే ఇబ్బంది ఉన్నాయో, అలాంటివన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా చూడమని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇది వర్షం పడితే కొంచెం లోలాంగ్ ఉండడం వలన ఇది ప్రయారిటీగా తీసుకున్న 125 మీటర్స్ ఉన్నటువంటి పొడవు అండ్ 4 మీటర్ల వెడల్పు. సో 20 lakh రూపీస్తో ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నారు, అది క్వాలిటీగా వర్క్ చేసేలాగా. అట్లాగే ఇక్కడ లోకల్ సపోర్ట్ కూడా, ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇంకా అదర్ ఏమైనా ఉంటే కూడా ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేసి ఒక మోడల్ రోడ్గా ఏర్పాటు చేద్దామని. ఈరోజు శాఖమూరి వారి వీధిలో రోడ్డు డ్రైన్లు పెట్టడం జరిగింది.
ఇవి బాగా లోలో ఉండి వర్షం వచ్చినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి అందరు కలిసి మనోహర్ గారిని కలిసినప్పుడు ఆయన శాంక్షన్ చేయండి, అది ఎట్లాగైనా లోతుగా ఉన్నదాన్ని నీళ్ళు ప్రజలు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పారు. అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తున్నారు. అయితే మనోహర్ గారు అభివృద్ధి అంటే అసలు అతనికి అభివృద్ధి అంటేనే ఇష్టం, ఏదైనా కానీ పనులు చేస్తూ ఉంటారు. మేము 10వ తారీఖు 13/26 మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ మరియు పెద్దలు అందరం వెళ్ళి కలిసి మనోహర్ గారికి మెమోరాండం ఇచ్చిన సందర్భంగా ఆయన వెంటనే స్పందించి ఇది పరిశీలించాల్సిందిగా కమిషనర్ గారికి మా మెమోరాండం పంపించడం జరిగింది. ఆ మెమోరాండం వెంటనే కమిషనర్ గారు కూడా స్పందించి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు గతంలో మోకాళ్ళలో నీళ్లు ఉండి సీనియర్ సిటిజన్స్ లేడీస్ అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. ఆ దృష్టిలో పెట్టి 6 నెలల నుంచి మేము ఈ పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి 2029 నాటికి తెనాలి నియోజకవర్గాన్ని పేదరిక రహితంగా మార్చడం లక్ష్యంగా పలువురు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, తెనాలి కొల్లిపర ఎంపీడీఓలు అత్తోట దీప్తి, విజయలక్ష్మి, సివి ఏపీయూ యంగ్ ప్రొఫెషనల్ ప్రత్తిపాటి సురేష్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 14,348 బంగారు కుటుంబాలు గుర్తించగా 13,615 కుటుంబాలు ఇప్పటికే దత్తత పొందాయని 649 మంది మార్గదర్శకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనట్లు చెప్పారు. ఈ యొక్క 1 సంవత్సరము విధానంలో మనకు అర్థమైంది ఏంటంటే పేదరికం లేని సమాజాన్ని సృష్టించడంలో భాగంగా ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమే అని గుర్తించి ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటే ఏ అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలనేది ఒక క్వశ్చనర్ రూపంలో అందరితో సర్వే చేయించింది గవర్నమెంట్. మీ అందరికీ తెలుసు, దాన్ని మనం నీడ్ బేస్డ్ సర్వే అని పేరు చెప్తూ ఉంటాం. ఈ నీడ్ బేస్డ్ సర్వే అందరం చేసాం, ఎవరికి ఏ అవసరం ఏంటనేది. చాలామంది ఫైనాన్షియల్గా 2 అంశాలు, ఒకటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సహాయం కావాలి, రెండవది నాన్ ఫైనాన్షియల్ చెప్పేసి. మీరు చేసే సహాయం సమాజంలో, నేను పేదోడినండి, నేనేమి చేయలేను, పెద్దోళ్ళు మాత్రమే చేయాలి, నేను రిసీవ్ చేసుకుంటాను అని కూడా అనుకోకండి. నేను బాగా గమనిస్తూ ఉంటా, ఒక ఆటో డ్రైవరు బండి వెనక రాసుకొని ఉంటాడు, నా గర్భిణీ స్త్రీలకు నా దగ్గర ఉచితం అని రాస్తాడు. నాకు భలే గొప్పగా అనిపిస్తుంది. అతనే పేదవాడు, ఇంకొకళ్ళకి ఏదో సహాయం చేద్దామనే ఆలోచన ఉంటుంది. అంటే మనం మనుషులుగా ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాలి. అన్ని ప్రభుత్వాలే చేయాలి, అన్ని అధికారులే చేయాలని కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం వహిస్తేనే ఏదో ఒక రోజు జీరో పావర్టీ, 0 అంటే ఏమి పేదరికం అనేది 0గా ఉంటుంది, వస్తుంది. ఆ రాజ్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అధికారిగా, ఒక వ్యక్తిగా ఈ తెనాలి మండలంలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి చిన్న అవసరం, మా డిపార్ట్మెంట్ పరమే కాదు, ఏ శాఖలో ఎక్కడ పని అవసరం వచ్చినా, ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా నేను ఫ్రంట్ లైన్ వారియర్గా ఉండి వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఆ పని సక్సెస్ఫుల్గా చేసే వరకు ఖచ్చితంగా వ్యవస్థ కోసమే. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. స్థానిక జలవనరుల శాఖ కల్వకట్టపై నివసిస్తున్న కోనేరు వెంకటేశ్వరరావు అనే 64 ఏళ్ల వృద్ధుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. అతడికి ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సంప్రదించారు. దీంతో సేవా సమితి వాహనంలో మృతదేహాన్ని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ సేవా సమితి కార్యకలాపాలను అభినందించారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం ప్రతినిత్యం. మరి అనాథలుగా, నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు కూడా చేయడం జరుగుతుంది గత 8 సంవత్సరాలుగా. నేడు ఈరోజు ఉదయం మరి డిఎస్పీ గారి ఆఫీస్ కాలువ కట్టినందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో అక్కడ ఒక 40 సంవత్సరాలుగా పట్టాలు కట్టుకొని ఒక వృద్ధుడు సుమారుగా 64 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను ఆ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడంట. అతను ఈ రోజున హఠాత్తుగా
మరి చనిపోవడం జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళంతా గుడిసెల్లో ఉండేవాళ్ళు. అతను ఒకడే ఒంటరిగా ఒక వ్యక్తి ఉంటున్నాడు అక్కడ. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఉదయం 6:30కి. మరి నేను అన్నాను పోలీసులని మేము ఈ యొక్క దాన సంస్కారం కానీ కర్ణంగా చేయగలుగుతామని చెప్పాము. వారు అలాగే వెళ్ళిపోయి మరి డిఎస్పీ ఆఫీసులో చెప్పారు. మరి అక్కడి నుంచి కూడా వారు 3 టౌన్ వారు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మరి అక్కడి నుంచి పోలీసు వారు వచ్చి ఆ మృతదేహానికి వాళ్ళ బంధువులు కానీ ఎవరు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ విచారించి అలాగే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగి నిర్ధారించినాక మరి అంత్యక్రియల నిమిత్తం మరి ఆ మృతదేహాన్ని మాకు అప్పచేయడం జరిగింది. మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారికి కూడా ఎమ్మెల్యే తెలియపరచడం జరిగింది. మరి వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం కుర్రాసీని గారు నాకు ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తికి ముందు వెనకమాల ఎవరూ లేరు, అనాథ బాడీ అని చెప్పారు. మరి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కాలువకట్ట దగ్గర ఆ వ్యక్తి చనిపోయినట్టుగా తెలిసిందని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. మరి అక్కడ నుంచి ఆ బాడీని బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి తీసుకురావడం జరిగింది. మరి ప్రతిసారి చేసే విధంగానే మరి కుర్రా శ్రీనివాస్ గారు మరి ఈ బాడీ యొక్క సంస్కార బాడీ వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా సంప్రదాయంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారు ఇలా చేసే సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా మా మహాప్రస్థాన సేవ తరపు నుంచి 100% సపోర్ట్. భారతీయ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఏళ్ల కామేశ్వరరావు నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకులైన పవనేష్ జీ మహారాజ్ ఆ మేరకు నియామక పత్రం పంపారు. భారతీయ హిందూ పరిషత్ అనేది ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సంస్థ. తెలంగాణలో సమకూర్చుకుని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యత, సమగ్ర సేవ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలో జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తోంది. ఈ క్రమంలో తెనాలికి చెందిన ఏళ్ల కామేశ్వరరావును గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. జిల్లాలో ధార్మిక చైతన్యం, సామాజిక ఐక్యత, సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లా శివరామకృష్ణస్వామి, ప్రముఖ హిందూవాది డీకే మారుతి శంకర్, దావినేని నరసింహారావు, మైలా రామారావు, బి మునికుమార్, మేడబాల శివరాం, పాపోలు సుబ్రహ్మణ్యం, మేత్ర నాగరాజు, మానేపల్లి త్రినాథ్ బాబు, గద్దలగుంట పూర్ణ ప్రభుతులు కామేశ్వరరావును అభినందించారు. జై శ్రీరామ్ అండి. నా పేరు ఎల్లా కామేశ్వరరావు. గుంటూరు జిల్లా భారతీయ హిందూ పరిషత్ తరఫున నేను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సంస్థ ఉత్తరప్రదేశ్లో నవంబర్ 30, 2022న సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందువుల్లో ఐక్యతను పెంపొందించడం కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం శ్రీ పవనేష్ జీ మహారాజ్ గారు ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనే అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా రెండు ఆయనే వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ భారతదేశంలో ఉన్న ఏదైతే అఖండ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, 2 గోమాతను దేశ జంతువుగా ప్రకటించాలి, 3వ అంశం వచ్చేసరికి రామాయణ గ్రంథాన్ని దేశ గ్రంథంగా, భారతదేశ గ్రంథంగా ప్రకటించాలి. ఈ 3 అంశాల మీద మేము ఈ వ్యవస్థ ఉధృతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో నన్ను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించి మండల, గ్రామ, వార్డు, అలానే జిల్లా ప్రెసిడెంట్లని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాలకు సంబంధించి ప్రెసిడెంట్లని, స్టేట్ అధ్యక్షులను కూడా అతి త్వరలో కేంద్ర జాతీయ నాయకత్వం వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైనా హిందూ భావజాలాలు ప్రతిరోజు కూడా ఏదో ఒక గంట పాటు కూడా మన హిందూ ధర్మాన్ని ఆచరించే విధంగా హిందూ దేవాలయాల పరిరక్షణకు పాటుపడతా హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఆసక్తి కలిగిన హిందువులు ఎవరైనా సరే ఈ మన ఆర్గనైజేషన్లో పాల్గొనవచ్చు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని పదవులు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. మిగిలిన ఆర్గనైజేషన్స్తో పోల్చుకుంటే మన ఈ ఆర్గనైజేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సభ్యుడికి కూడా నమోదు చేయబడిన నెంబర్ కేటాయించబడుతుంది, ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. హిందువులందరినీ ఐక్యం చేసి, సంఘటితం చేసి హిందూ సమాజాన్ని బలోపేతం చేయాల్సిందిగా ఈరోజు మేమందరం సభ్యులందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా ఆసక్తి కలిగిన ఎవరైనా హిందువులందరూ కూడా మాకు సంప్రదించి
ఈ వారికి కొన్ని పదవులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న హిందువులందరూ కూడా మా సంస్థ దగ్గరకు వచ్చి కలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్ అండి. పట్టణంలోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి దాతలు 15,000 విలువైన నిత్యావసర సరుకులను విరాళంగా ఇచ్చారు. పట్టణానికి చెందిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ వసంత వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి సోమవారం 15,000 విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. వెంకటేశ్వర్లు భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారికి ఈ వితరణను పంపిణీ చేశారు. వసంత వెంకటేశ్వర గారి వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి లక్ష్మి గారు, అదేవిధంగా కుమారులు, మనవులు అందరూ కూడా గాంధీ ఆశ్రమం వృద్ధుల సేవార్థం నిత్యావసర సరుకులు 15,000 రూపాయలు అందజేశారు. ధన్యవాదములు. ముఖ్యంగా వసంత వెంకటేశ్వర గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందించారు. డిప్యూటీ ఎంఆర్ఓగా వారు పదవి బాధ్యతలు నిర్వర్తించి అమర్తులూరు, చుండూరు మండలాల్లో విశేష సేవలు అందించారు. వారి ఆత్మ శాంతించాలని ప్రపంచ పూజితులు మహాత్మా గాంధీని, మాతా కస్తూర్బా గాంధీని ప్రార్థిస్తున్నాను. ప్రతి మానవుడు కూడా సమాజానికి కొంత సేవ చేయటం అనేది సనాతన ధర్మాల్లో ఒక భాగం. ధర్మాలు అనేది మానవుడికే సంబంధించినవి. మిగతా మాదిగా జీవనం సాగించి వెళ్ళటం కాదు. మనం ఎంతైతే శాంతిని పొందామో అంత శాంతిని మళ్ళీ సమాజంలో మిగిల్చి వెళ్ళాలి. మన జీవితం ఒక ఆదర్శంగా ఉండాలి. భగవంతుడు ఇచ్చింది 10 మందికి ఉపయోగించమనే కానీ కేవలము సొంతానికి వినియోగించమని మాత్రం కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల పోటీలు, ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సారథ్యంలో జరుగుతున్న పోటీలు. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. 60వ జయంతి సందర్భంగా ఉమేష్ చంద్ర విగ్రహానికి పుష్పాంజలి సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్, గౌతమ్ హోటల్లో జరిగిన జయంతి సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, పోలీస్ అధికారి ఆర్కే రవికృష్ణ. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఏకంగా 239 మంది ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు ఎంపిక. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ ఉద్యోగాలను సాధిస్తున్నాం అన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమంపై తెనాల్లో మొదటి వార్షికోత్సవ వేడుకలు, పాల్గొన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.